సమాజంలో ఆడపిల్ల స్థానం ఎంతో గొప్పది. ఆమె తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా అనేక పాత్రలు పోషిస్తూ కుటుంబానికే కాదు దేశానికి సేవ చేస్తుంది. అయినా కూడా ఆడపిల్ల జీవితమంతా ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది నిజంగా బాధాకరమైన విషయం. పుట్టినప్పటి నుంచే ఆడపిల్లకు వివక్ష మొదలవుతుంది. కొంతమంది కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తారు. చదువు విషయంలో కూడా ఆమెకు అడ్డంకులు ఎదురవుతాయి. ఆడపిల్లకి చదువెందుకు అనే అపోహలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. చదవాలన్న ఆశ ఉన్నా ఇంటి పనులు, తమ్ముళ్ల సంరక్షణ వంటి బాధ్యతలు ఆమెపై మోపుతారు. యవ్వన దశలో ఆడపిల్లకు భద్రత ఒక పెద్ద సమస్య. లైంగిక వేధింపులు, మాటలతో వేధించడం, అనవసరంగా వెంబడించడం వంటి ఘటనలు ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. భయం, ఒత్తిడి, అసురక్షిత భావనతో ఆమె జీవితం సాగుతుంది. వివాహం తరువాత కూడా కష్టాలు తీరవు. వరకట్నం పేరుతో వేధింపులు, అత్తింట్లో వివక్ష, తన ఆశలు, అభిప్రాయాలను చెప్పుకోలేని పరిస్థితి ఆమెను మానసికంగా కుంగదీస్తాయి. పనిచేసే ఆడపిల్లయితే ఇంటి పని మరియు ఉద్యోగం రెండింటినీ సమానంగా నిర్వహించాల్సి రావడం మరో పెద్ద భారం. అయితే ఈ పరిస్థితులు మారాలి. ఆడపిల్లలను భారంగా కాకుండా వరంగా చూడాలి. ఆమెకు సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వాలి. చదువు, భద్రత, స్వేచ్ఛ లభించినప్పుడు ఆడపిల్ల తన ప్రతిభను ప్రపంచానికి చూపగలదు. ఆడపిల్ల ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, దేశం ముందుకు సాగుతుంది. సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇవ్వాలి. చదువు, భద్రత, స్వేచ్ఛ లభించినప్పుడు ఆడపిల్ల తన ప్రతిభను ప్రపంచానికి చూపగలదు. ఆడపిల్ల ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, దేశం ముందుకు సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడపిల్లల పట్ల గౌరవం చూపుతూ వారి కష్టాలను అర్థం చేసుకుని సమానతతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. చివరిగా ఒక మంచి మాట అండి. స్త్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలను కలుపుకొని, చదువు అనే 3 అక్షరాలను వదులుకొని, కుటుంబం అనే 4 అక్షరాలకు దూరమై, తల్లిదండ్రులు అనే 5 అక్షరాలను బాధ పెట్టొద్దు ప్లీజ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.